మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి అనే విషయాలు మనం నేర్చుకోవడానికి ముందు యెహోవా ఈరే, యెహోవా రాఫా అని పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకుందాం, మహిమ పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక.
యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఎప్పుడైతే మనము యెహోవాను ఆశ్రయించి ఆయన బలమును ఆశ్రయిస్తామో, ఒక కుటుంబముగా ఉండి దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా స్తుతించమంటున్నారు, ప్రకృతిని స్తుతించమని చెప్తున్నారు. అప్పుడు దేవుడు జయం అనేది ఇస్తాడు మన జీవితాన్ని, మనల్ని పోషించే దేవుడు. పరమ వైద్యుడిగా ఉంటాడు ఆయన, ఆరోగ్య కేంద్రంగా ఉంటాడు. మన గాయాల్ని ఆత్మీయంగా శారీరకంగా మన గాయాల్ని మరి బాగు చేసేవాడుగా ఉంటాడు దేవుడు. మరి ఆయన విజయ కేంద్రంగా ఉన్నాడు ఆయన. అందుకని ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి శాంతి కేంద్రంగా ఉన్నాడు. మరి మనకి శాంతి కేంద్రంగా ఉండడానికి ఆయన ప్రాణం పెట్టాడు శిలువ మీద. కాబట్టి మనకి పండగే, రోజు కూడా పండగే. ఆ పండగనే ఆ శిలువలోనే మనకు పండగ ఉన్నది. ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు పండగే లేదు. రోజు కూడా ఆనందము, మరి సంతోషము. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్ అని దేవుణ్ణి ఆశ్రయించిన జనులు ధన్యులు, వారికి ఏమేమి కొదువై ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి యోహాను మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము? యెహోవా ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము కూడా వెతకబడతారు. ఆమె నిత్యము కూడా ఆయన సన్నిధిని వెతికినప్పుడే ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఆయన ఆశ్రయించిన జనులు ధన్యులు. నీకేది లేదో ఆయన దేవుడు ఇస్తాడు, ఆయన ఆశ్రయిద్దాం. కీర్తనాకారుడు చెప్తున్నాడు ఈ మాటలు ఏంటంటే, ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగిస్తాడంట. విరోధుల చేతికి అప్పగిస్తాడు. మన బలము, ఆయన బలము మనకి దొరికినప్పుడు భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగిస్తాడంట. ఆయన తన బలమును చెరకును, ఆయన బలం ఏం చేస్తాడంటే మన విరోధులకి వాళ్ళని చెరకు అప్పచెప్తాడు. ఇప్పుడు మనం దానియేలు మరి ఎలాగా ఆ ప్రజల విషయంలో ప్రార్థన చేసినప్పుడు చెరకి అప్పగించాడు చాలా మందిని. మరి దేవుడు ఆ చెరకు అప్పచెప్పినప్పుడు ఆ ప్రజల విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఆ త్యాగము మరి ఎలాగ ప్రార్థన ద్వారా ఎలాగైతే ఉందో ఆయన బలం ఏం చేస్తుందంటే చెరకు అప్పచెప్తాడట. మరి భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగిస్తాడట. కాబట్టి ఆ దేవుని ఆశ్రయం మనం నిత్యం కూడా ఆయన్ని ఆశ్రయించాలి. ఆయనతో కలిసి మనం జీవించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు వెళ్తాయి. దేవుడు దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండడానికి యెహోవాని ఆశ్రయించుడే అంటారు. ఇప్పుడు భూ సంబంధమైనవి వెతుక్కోకుండా పరలోక సంబంధమైన వెతకాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఆమోస్ 5:6 యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపలేదలా బేతేలులో ఎవరినో ఆత్మీయ లేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేశాను. యోసేపుకి మరి కళ్ళ ద్వారా దర్శనం ద్వారా మాట్లాడాడు, కానీ యోసేపు మాట ఆ గురువు వినలేదు. కాబట్టి ఎవరు విన్నా వినకపోయినా కుటుంబంలో మనము దేశంలో ఉన్నందుకు మరి అక్కడ ఒక గవర్నర్గా తయారవుతాడు యోసేపు. మరి యాకోబు కుమారుడిగా ఉన్నప్పుడు మరి ఆయన చిన్నప్పటి నుండి కూడా దేవుని మాటలు విని దేవునికి ఇష్టంగా అలా బ్రతికినప్పుడు ప్రకృతితో ఆనందించాడు. ప్రకృతితో ఆయన కలిసి స్తుతించాడు. అలా స్తుతించినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవుడు ఆశ్రయించినప్పుడు ఏ మేలు పొదువు లేకుండా ఒక రాజరికములో మరి దావీదును పెంచాడు. కాబట్టి ఇక్కడ ఆమోస్ చెప్తున్నారు, ఆమోస్ ప్రవక్త, యెహోవాను ఆశ్రయించడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపలేడాల బేతల్లో ఎవరును ఆర్పి వేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంపద మీద పడి దాన్ని నాశనము చేశాను. కాబట్టి ఆయన మరి ఆ కుటుంబము ఒక ఏకమనసు సమాధానంతో ఉండాలి. యోసేపు కుటుంబాన్ని మరి అక్కడ నాశనము చేశాడు అని చెప్తారు. అన్ని యోసేపు సంపద మీద పడి దాన్ని నాశనం చేశారంట. కుటుంబంలో మరి దేవుడు ఒక్కొక్కరిని ఎంచుకుంటాడు. ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవడమైనా పాడు చేసుకోవడమైనా వాళ్ళ వంతేనమాట, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా మనం వెతుకుతా ఉండాలి. వెతకకుండా నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఆశ
ఆశీర్వాదం రాలేదు, నా వాగ్దానాలు రాలేదు అని తిరుగుబాటు స్వభావంతో ఉండకూడదు. కాబట్టి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా 6 అధ్యాయం 41వ వచనంలో, నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లేవు, నీ విశ్రాంతి స్థలమును ప్రవేశించము. దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. కాబట్టి మరి అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. యెహోవా బలముకు ఆధారముగా నీ మందసమును దృష్టించి లేవు అని చెప్తున్నారు. మందసం అంటే మనం ప్రార్థన అన్నమాట. మనం దేవుని సన్నిధిని వెతుకున్నప్పుడు మనము అటువంటి మందసము కలిగి దేవుడిని సంతోషిస్తాం. దేవుళ్ళలో సంతోషం ఉంది, కానీ కుటుంబం కోసం మనుషుల కోసం పరిగెడతారంటే ఏ సంతోషం మిగలదు కదా, కుటుంబం నాశనం అయిపోతుంది. అది ఇక్కడ మాట్లాడుతున్నారు. యోసేపు కుటుంబం ఆ విధంగా నాశనం అయ్యింది. ఆఖరికి యోసేపే దిక్కయ్యాడు అప్పుడు. కాబట్టి యోసేపు అలా పరిగెట్టలేదు. ఏసై కూడా తన కుటుంబం వైపు పరిగెట్టలేదు. తన తండ్రి చేత నెరవేర్చడం వాళ్ళ తల్లి సహోదరులని ఎంతో దేవుని అభిషేకం ఉంటేనే మనకు శరీరం సంబంధమైన నియమము ఏర్పడి చేయదు. ఆత్మ సంబంధంగానే వాళ్ళు మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకం పొందిన వానికి పరాజ్ముఖుడమై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదులకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకున్నాము. దేవుడు ఎన్నో విషయాలు దర్శనం ద్వారా కళల ద్వారా మనతో మాట్లాడుతుంటే పక్కన పెట్టేసి కుటుంబ వైపు చూసుకొని నేను చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. అది రాసుకోవాలి. రాస్తున్నప్పుడే నీ కుటుంబానికి దీవెన వస్తుంది, నీ ద్వారానే దీవెన వస్తుంది. అందుకనే యెహోవాను ఆశ్రయించిన జనులు ధన్యులు, వాళ్ళకి ఏ మేలు కూడా కొదువురాదు. ఎందుకంటే ఒక రాజరికం అనమాట. దేవుడు నమ్ముకోవడము, యెహోవాను ఆశ్రయించే వాళ్ళు ఒక్కరే ఉండరు, అనేక మందిని తయారు చేస్తారు. ఆ ఒక్క మనిషి కూడా మాట విన్నప్పుడు, యేసే ఒక్కడే కదా మాట విన్నాడు ఆ కుటుంబంలో. మరి యేసే ఎలాగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అటువంటి అభిషేకము మనకు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు కూడా సరి చేసుకోవాలి. మనం ఆ విషయాల్లో మనము సరి చేసుకోవాలి. యెహోవాను ఆశ్రయించుడి అని చెప్తున్నారు. అందుకనే మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 17వ వచనంలో ఉంది ఆ మాట. కాబట్టి కీర్తనాకారుడు కూడా చెప్తాడు, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. యెహోవా దేవుని ఆశ్రయించిన మనుషులు హ్యాండ్ ఇచ్చేస్తారు, చెప్తారు కానీ వాళ్ళు చేయరు. శాస్త్రులు పరిచయం ఆత్మలు అయితే మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. మీకు మేలు ఎవరు చేస్తారు, మీకు ఎలా జరుగుతాయి, మీకు అన్ని ఎలాగైపోతున్నాయి అని ఎవరు మీకు మేలు చేస్తారు అని చాలా మంది అంటారు. కానీ యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము అంటున్నాం. మరి దావీదు భక్తులు అంటున్నాడు, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము. యెహోవాని వెతకాలగా యెహోవాని ఆశ్రయించాలి. ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని భూలోకానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి, మనకన్నీ నేర్పించడానికి, ఆయన రూపంలో తయారయ్యి ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టడానికే దేవుడు కుమారుడిని పంపించాడు. అలాంటి యెహోవా దేవుడిని మనమే ఆశ్రయించాలి. కాబట్టి జకర్యా గారు కూడా ప్రవచిస్తున్నారు ఏంటంటే 2వ అధ్యాయం 2-3 వచనాల్లో విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి. ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఇస్రాయేలు ప్రజల్లాగా భూ సంబంధాలన్నీ దొరుకుకోగానే నాకు ఇంక పల్లె దేవుడితో సేవకులతో సంఘంతో అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా యెహోవా ఉగ్రత దినము రాక మునిపే కూడి రండి అని పిలుస్తున్నారు. 60:14 కూడా మాట ఉంటుంది. కాబట్టి దేశంలో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించిన సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. ఎవరు వెతుకుతారు? దీన మనస్సు హృదయంలో ఉంటారు. దీన మనస్సు ఎవరిలో ఉంటుందో అలాంటి వాళ్ళనే దేవుడు ఉంటాడు అనమాట. అక్కడికి కూడిరండి అంటున్నాడు. ఎక్కడ పడతాడు? పరిగెట్టి పారిపోతున్నావు. కాబట్టి ఒక నామకార్థం ఉంటాం. దేవుడు రాకడానికి తెలియదు, దేవుడు ప్రణాళిక తెలియదు, దేవుడు దర్శనం అంటే తెలియదు, పిలుపు అంటే తెలియదు, ప్రవచనం అంటే తెలియదు. మరి చాలా విషయాలు పరిశుద్ధాత్మ పొందుకోక ఇవన్నీ విషయాలు తెలియక నశించిపోతున్నారు దేవుని బిడ్డల నామకార్థంగా. దేశంలో సాత్వికుల ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెతకండి అంటున్నాడు. మీరు వెతికి
దాచబడుదురు. ఆయన దాస్తాడు మనల్ని. ప్రకటన 3:9-10-11 కూడా ఉంటుంది. వాక్యాన్ని ఓర్పుతో మనం అంగీకరించినప్పుడు శోధన కాలంలో మిమ్మల్ని దాస్తాడని. ఈ భయంకరమైన ఈ శోధన కాలంలో భయంతో ఉన్నామేమో, దేవుని బిడ్డ దేవుని నామం ప్రకటించడానికి అభిషేకం లేదని దాక్కుంటున్నామేమో. ఆదాము హవ్వలాగా పాపం చేసి సాతాను గారి బోధ వింటుంది, సాతాను గారి మాట వింటూ లోకంలో ఉన్నామేమో. ఆ లోకంలో నుంచి చేసిన బయటికి రమ ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఆయన ఆశ్రయించే వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకుతారు అట్టి వారే అని. మరి కీర్తనలు 24:6 అట్టి వారే దేవుడిని వెతుకుతారు, దేవుని సన్నిధిని వెతుకుతారు. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ మరి ప్రవచనము, దర్శనము, మరి ప్రవక్తల్లాగా తయారవుతారు. పిల్లలు యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళలు కడతారు. మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ సేవకుల మీద సేవకురాళ్ళ మీద నేను ఆత్మను కుమారిస్తానంటున్నాడు. అలాంటి అంచె దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలా భయంతోనూ భక్తితోనూ మన రక్షణని కాపాడుకోవాలి. నా సన్నిధిని వెతుకుడని నేను సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెతికదనని నా హృదయము నాతో అనేను అంటున్నాడు. కీర్తనాకారుడు చెప్తాడు. ఎంత అనుభవంతో చెప్తున్నాడు. ఆయన ప్రకృతిలో ఉండి ఆయన ఆ గొర్రెపిల్లలు మేపుతూ చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆరాధిస్తూ కీర్తనాకారుడు రాస్తున్నాడు. 27వ కీర్తన 8-9 వచనాల్లో నా సన్నిధిని వెతకండి. ఎందుకంటే ఆయన వెతకాడు కదా. ఇప్పుడు వెతికిన వాళ్ళకే అర్థమవుతుంది ఆయన సన్నిధి ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడు మాట్లాడితే మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు బాగు చేయొచ్చు, మరి శాంతి సమాధానం లేని వాళ్ళ హృదయాన్ని కట్టచ్చు, మరి ఆ దెయ్యములతో పీడింపబడిన వారి దెయ్యాలు వెలగొట్టచ్చు. ఇవన్నీ కూడా చేయడానికి యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షాలో అనుకుని మనం పాట పాడుకున్నాం. యెహోవాని మనం అలాగ ఆశ్రయించాలి, అలాగ ఆయన స్తుతించాలి. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలువేయకము అని దేవుని దగ్గర బ్రతిమాడుకోవాలి. రోజు కూడా ఏదైనా ప్రభా నాలో ఏదో పొరపాటు జరిగింది కదయ్యా, ఆ దేవుని ముందే దేవుని సన్నిధి వెతికిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో పొరపాటు జరిగింది, నాలో దేవా క్షమించయ్యా, నడిపించయ్యా నేను చేతులెత్తి ప్రమాణం చేస్తుంటారు. నైవేద్యము సాయంకాలం నైవేద్యం ఆయనకు అర్పిస్తారు. వేకుడు జామున లెగిస్తారు, అలాగే రాత్రి జాములలో లెగిసి ఆయనతో మాట్లాడుకుంటారు. అలాగ మాట్లాడుతున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు మనం రాకడికి సిద్ధపడాలంటే, మనలోని ఆ ఎత్తబడే గుంపులో ఉండాలంటే ప్రార్థన చేశాడు. దావీదు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు ఇక్కడ, నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడు నీవే, ఇంకెవ్వరూ లేరు, మళ్ళీ ప్రేమించరు, ఎవ్వరు కూడా మనం అడిగింది ఏది కూడా ఇవ్వరు. ఇస్తానని చెప్పి మాయ చేస్తారు. మన దగ్గర ఏదైనా ఉందేమో, మనం అసలు వాళ్ళు పనికొస్తామో లేదో ముందు రోజు అంతా చక్కగా మాట్లాడతారు. మరి రెండో రోజు హాయ్ బాయ్ అంటారు. చక్కగా మనం చూసి వీళ్ళ దగ్గర నుండి మనం ఏదో ఒకటి ఆశిస్తాము అని ఆలోచిస్తారు. మనుషులు ఏంటంటే మన దగ్గర ఏదైనా కావాలా, లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయినా, డబ్బులైనా వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి ఆశించి మరి వాళ్ళతో చాలా దొంగ మాటలు ఆడతారు. ఆత్మీయంగా ఉండరు, శారీరకంగా మాయ మాటలు చెప్తారు. కానీ మరి దేవుడైతే నా సహాయకుడు నీవే అని దావీదు భక్తుడు ఎలాగైతే ప్రార్థన చేస్తారో అలాగే దేవుని పాదాలు పట్టుకుని దేవుని హత్తుకుంటూ దేవుడితో మాట్లాడుతూ దేవుని మరి వదలకుండా దేవుని సన్నిధిని వెతకండి, యెహోవాను ఆశ్రయించడం, ఆయన సన్నిధిని వెతకండి అని చెప్తున్నాడు కదా. మరి ఆ విధంగా మనము యెహోవాను ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని వెతకాలి. అనుక్షణము కూడా నా సహాయకుడు నీవే, నా రక్షణకర్తవు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. దేవుడు మాట్లాడకపోతే, ఒకరోజు మాట్లాడకపోయినా మనకి మరి కొన్ని కార్యాలు జరగకపోయినా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో దేవుడిని ఆశ్రయించినప్పుడే తెలుస్తాయి. మనం సరి చేసుకుంటాము. ఇహలోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులు అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును మరి దేవుని కార్యాలు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక అని చెప్తున్నాడు కీర్తనకారుడు. 67వ కీర్తనలో 1-2 వచనాల్లో దేవుడు మమ్మను ఆశీర్వదించును గాక, ఆమేన్. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక, ఆమేన్. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ఆమేన్. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయం బట్టి నేను జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద జనములు ఏలుదువు అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. మనం అలా ప్రార్థన
చేయాలి. ప్రార్థన చేసి దేవుడు మనకెవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు మన మీద తిరగబడుతున్నారు, ఎవరు తల్లి చిత్తాన్ని నెరవేర్చకుండా మన హృదయాన్ని గాయపరుస్తున్నారో దేవుని హృదయం మనలో ఉంటే మనకు గాయమో అర్థమవుతుంది. ఎంత పోత పోనీలే అని వదిలేస్తాం. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేదురుగాక. అలాగే జనముల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జనాలందరూ కూడా సంతోషంతో సమాధానంతో మన గ్రామంలోటి, కుటుంబాలేటి, సంఘాలేటి, దేశమేటి అలా ఉత్సాహధ్వని జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేదురుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఆమె అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పుకుంటారంట. అలాగా మనము వాళ్ళకి చాలా మందికి తెలియదు కాబట్టి మనం అలాగా ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును, భూమికంతా నివాసులందరూ ఆయన అంత భయభక్తులు నిలుపుదురుగాక. ఆమేన్. అట్టి కృపను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు. దేవుని ఆశ్రయిద్దాం. మరి దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించడి యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషిస్తూ ఉంటారట. హృదయంలో ఆ సంతోషం ఎవరికి అర్థమవుదు, ఎవరికి కూడా తెలియదు. వీళ్ళకి ఏం లేకపోయినా చాలా స్టైల్గా ఉంటారు, చాలా కళగా ఉంటారే, చాలా రాజరికంలో ఉన్నట్లు ఇలా ఉంటారే అనుకుంటారు. దాని రహస్యం అనమాట. వెతుకువారు హృదయంలో అలా సంతోషిస్తున్నప్పుడు ఒక కళ అనేది వాళ్ళు ఉంటుంది. అది అర్థమవుతుంది. అది మనం చెప్పేశాక మనకు విలువవుతుంది. కాబట్టి అది ఎవరికి చెప్పకూడదు. అలాగే దేవుని యొక్క మనుషులుగా అర్థమవుతుంది, కానీ మరి సాధనతో ఉన్న వాళ్ళకి ఆయనకు అర్థమవుతుంది. ఆయన గురించి పాడుడి, ఆయన గుర్తించడు, ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయండి అంటాడు. ఆయన అద్భుత కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో ఆ అద్భుత కార్యాలు వివరించాలి. మనం సజీవ లెక్కలు ఉన్నామంటే, దేవుని మాటలు ప్రకటించగలుగుతున్నామంటే, దేవుడు మనకు అంత కంచి కాపుదలు ఇచ్చాడంటే, ఆయనకి ఎల్లప్పుడూ కూడా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యంలో జన్మల్లో తెలియజేయండి అంటున్నాడు. ఆయన మంచం కింద పెట్టేవి కాదు. ఆ జనమంది యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి, వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించాడు అనమాట. ఆ స్థుతిని బట్టి ఆ కుటుంబము ఆ విధంగా దీవించబడ్డది. కాబట్టి మనము ఎక్కువ మన కుటుంబాల్లో, మన సంఘంలో అయినా ఎక్కువ దేవుని స్తుతియాన్ని అర్పించేవాడు తన మార్గాలను సరళం చేసుకుంటాడు అనేది 50 కీర్తనలో. 50 కీర్తనలు చూద్దాం. 50 కీర్తనలో ఉంటుంది ఆ మాట చూడండి. మరి ప్రకృతి కూడా ఆ విధంగానే స్తుతించింది, ప్రకటించింది. ఆ విషయాలు చూసుకొని ముగించేద్దాము. మరి చూడండి కీర్తనాకారుడు ఎలా చెప్తున్నారు. ఆ కీర్తనలు 50 వచ్చాయని చూడండి. మీకోసము చదువుతున్నాను, చక్కగా రాసుకోండి. మనం స్తుతులు చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుడు వెంటనే మనకి ఆ బంధకాలను విడిపించి, ఏ బాధలో ఉన్నావో, నీకు అనారోగ్యమా, శాంతి సమాధానం లేదా, మరి ఏ అప్పుల బాధలా, ఏ విషయాలైనా ఏ కార్యం జరగలేదా, దేవుని రాజ్యానికి రావడానికి ఆటంకాలు ఉన్నాయని నువ్వు ఏడకుండా సంతోషంగా ఉండి దేవునికి మహిమ పరుస్తున్నప్పుడు ఆ మహిమ ఆ స్థుతుల మధ్యన ఆశ్చర్యమే ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఏదైనా మార్గం ఆగిపోయిందా, ఏదైనా అంటే బంధకాల్లో ఉన్నావా, లేకపోతే అన్ని క్లోజ్ అయిపోయావా, ఎక్కడి నుంచి డబ్బులు రావాల్సినవన్నీ అవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం స్తుతియాగం అర్పిస్తామో, ఆయన మహిమ పరుస్తూ ఉంటామో, నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు. రక్షణ మనకి సేఫ్టీ, రక్షణ ఆత్మకి శరీరానికి రక్షణ కావాలి కదా. శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అది యోహాను 16:8 ఆయన కుడి పార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు. ఆయన నా శరీరం సురక్షితంగా నివసిస్తుంది అంటున్నాడు దావీదు భక్తుడు. ఎలాగా మరి 50 కీర్తనలో సరి చేసుకున్నాడు. 17వ అధ్యాయం నుండి సరి చేసుకుంటూ మరి స్తుతియాగం అర్పించాడు, నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరిచాడు, వాడు తన మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయనను స్తుతించండి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ను ఘనపరచండి అంటున్నాడు. ఘనపరచాలి, ఆయన స్తుతించాలి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడుడి అంటాడు. భయపడుడి, ఆయన భయపడాలి. ఆయనకు భయపడి ఆయన స్తుతించాలి. ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు, ఆయన్ని చూడలేరు ఎవరు కూడా. కాబట్టి
కీర్తన 22:23లో ఈ మాట ఉంది. ఆయన ఇశ్రాయేలు వంశస్థులు మరి ఆయన మీద తిరుగుబడ్డారు, కానీ ఆయన స్తుతించమని చెప్తున్నారు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నావా, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తువాడవు. ఎప్పుడైతే స్థుతిస్తామో శత్రువులు అందరికంటే తల ఎత్తి పెట్టి ఉంచుతాడు. మన తల ఎత్తడం అంటే గౌరవంగా రాజరికం అందులో ఉంది. కీర్తన 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులను అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానము చేసేదను. చక్కగా చెప్తున్నాడు. ఎంతమంది తన కుటుంబమే శత్రువులు లాగా ఉన్నారు, కానీ దేవుడు ఎలాగ స్తుతి యాగం అర్పించేవాడు, ఎలా మార్గం సరళం చేస్తాడని మన అనుభవంతో దావీదు భక్తుడు రాస్తున్నట్టుగా మనం స్తుతి యాగము, స్తుతి గానము మనం చేయాలి. యెహోవాను గురించి స్తుతి గానము చేసేదాము. యెహోవా ఈరే అని పాట పాడుకున్నప్పుడు అలా స్తుతి గానము చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే కీర్తన 50 కూడా 14:15 చూడండి. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము. ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. నువ్వు నన్ను మహిమపరుస్తావు, నేను విడిపిస్తానంటున్నాడు. ఆయన మహిమపరుస్తావు, నీ మొక్కుబడులు చెల్లించాలంటున్నాడు. చేస్తానన్నవన్నీ నువ్వు హాయ్ బాయ్ అంటే నీకు ఎలాగైనా అవుతాయి. అవన్నీ గుర్తు పెట్టుకోవాలి, రాసుకోవాలి. దేవుడు మాటలన్నీ దేవుడు బిడ్డ ఏ విషయంలో నేను పడిపోయానని ప్రతి రాత్రి కూడా అడగాలి. దేవా నన్ను సరిచేయి, నన్ను పరిశోధించు, పరీక్షించు. ఏది నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నాకు తెలియపరిచి నేను ఒప్పుకొని విడిచిపెడతానని పాటలు పట్టుకొని అడిగినప్పుడే కనుగొప్ప పాటలు మనము మరి ఎంతబడే గుంపులో ఉంటాం. లేకపోతే ఏడేళ్ళ శ్రమ దినాల్లో ఎలాగా ఉంటుందో మరి మందిరంలో సాతానుడు వచ్చి ఆ అబద్ధక్రీస్తు వచ్చి కూర్చున్నప్పుడు కూడా అప్పుడు కూడా నీకు దేవుడు ఎవరో నీకు తెలియదు, అతనే దేవుడు అనుకుంటా, అబద్ధక్రీస్తునే దేవుడు అనుకుంటా. మరి ఆ దర్శనము, ప్రవచనము, అపోస్తల బోధలో ఎదగకపోతే, దేవుడితో మాట్లాడే అనుభవం ఈ భూలోకంలో ఉండకపోతే ఆ 3.5 సంవత్సరాలు మరి చాలా శ్రమలు, దాని తర్వాత ఇంకా మహాశ్రమలు 70 వారములు, మరి ఆ లాస్ట్ వారం కూడా గతించుకోవడానికి దగ్గరగా ఉంది. కాబట్టి మనం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా, యెహోవాను ఆశ్రయిస్తేనే, ఆయన సన్నిధిని వెతికితేనే ఆయన మాట్లాడతాడు. నువ్వు మనుషులను ఆశ్రయిస్తే మనుషుల సన్నిధిని కావాలి, వాళ్ళతో మాట్లాడుకొని ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళ మాట వినాలి. నాన్నకు కొడుకుపోతుంటే భయం, నువ్వు భయపడిపోయి దేవుడు కొనడం మానేసి ఆ చెప్పినట్టు వింటారు, నువ్వు భయపడిపోతే అంత కోల్పోతావు. దేవుడు బిడ్డ అంత పాటు నువ్వు ఉండిపోతావు. 7 ఏళ్ళ శ్రమ దినాల్లో నాన్న తిప్పలు పడవలసి వస్తుంది. సాతాను గారి చేతిలో నలిపేస్తాడు వాడు. అక్కడ నుండి నీకు చాలా చాలా కష్టము. వాడి చేతిలో చనిపోతేనే దేవుడు రాజ్యానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేదు. కాబట్టి ఈ కృపకాలంలో దేవుడు ప్రతిదీ మనం క్షమించుకొని, పరిశీలించుకొని, పరిశోధించాలని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు. ఆ ప్రేమను రుచి చూసిన వాళ్ళు మరి ఏది కూడా ఇష్టపడరు అనమాట. నా పూర్ణ హృదయంతోను నేను నీకు కృతాస్తుతులు చెల్లించదని, నీ నామములు నిత్యము మహిమపరచదన. నిత్యము కూడా ఆయన మహిమను వివరించాలి. ఆయన ఎప్పుడు కూడా మనం మహిమపరచాలి. కీర్తన 16:12 ఎప్పుడు కూడా పాటలు వింటూ ఉండాలి, యేసయ్యను ఆరాధిస్తూ ఉండాలి. పాటలు రాకపోయినా ఆరాధిస్తున్నప్పుడు నీ నోరు తెరుస్తాడు, ఆ రక్తాపరాధం విడిపిస్తాడు. అప్పుడు నా నాలుకని నీ గురించి ఉత్సాహగానం చేస్తుంది అంటున్నాడు 51 కీర్తనలో. కాబట్టి నువ్వు పాటలు పాడలేదంటే నీకు రక్తాపరాధం బాగా ఉందన్నమాట. అంటే పాపంలో, దోషంలో నీ చేతులు ఏవి దొంగిలించాయో, దేవుడి దగ్గరికి, మనుషుల దగ్గరికి దోచుకున్నవి, అందరినీ గూఢాయుధం చేసావన్నీ నీ చేతులు బట్టి. అలాంటి చేతులు చాలా దూరంగా మనం ఉండాలి. చాలా మనం దృష్టిని ముట్టకుండా అలా మనం భద్రత చేసుకోవాలి. దేవుడు బిడ్డ మరి మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉందంట. ఎవరైతే ఆయనకి భయపడతారో ఆయన రక్షణ మనకి చాలా సమీపంగా ఉందంట ఆయనకి. మన దేశంలో మహిమ నివసించినట్టు, మన దేశం అంతా మహిమ ఉన్నదనుకుంటే యుద్ధాలన్నీ జరగవు కదా. ముందు కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, తర్వాత గ్రామాలు, దేశంలోకి వస్తుంది. కుటుంబంలో కరెక్ట్గా లేకపోతే ఎలాగా? అది దేవుడు ఇక్కడ బాధపడుతున్నారు. సమీపంగా ఉందంటే వారికి రక్షణ అనేది సమీపంగా ఉంది అని చెప్తున్నారు కీర్తన గారు. కాబట్టి మనల్ని ఎందుకు నియమించాడు? అన్ని జనులకి వెలుగుగా ఉండాలని నియమించాడు. అన్ని జనులకు వెలుగుగా ఉండాలని. యెషయా 49:2 నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో
తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూది గంతముల వరకు నీవు నేను కలుగజేయి రక్షణకు సాధనం ఒకటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, దేవుడు ఎప్పుడు ఆ సన్నిధిని వెతుకో వారికి అన్యజనులకు వెలుగుగా నియమిస్తాడట. నేను చేస్తున్న ఏరియాలు కూడా ఇప్పుడు చేస్తున్న ఏరియాలన్నీ అన్యజనుల దగ్గరే. వాళ్ళకి వెలుగుగా దేవుడు నన్ను చేసి దేవుడు బిడ్డగా ఈ మధ్య నిలబెట్టారు. దేవుడు కోట్లాది వందనాలు, కోట్లాది వందనాలు. దేవుడికి ఇచ్చి మనం రుణం తెచ్చగలము. మరి వాళ్ళు నశించిపోతుంటే దేవుడు మనల్ని ఎక్కడుంటాడు కదా. మనకి చేయాలంటే ఒక క్వాలిటీ ఉండాలి, అర్హత ఉండాలి కదా. ఆ అర్హతని దేవుడు మనకి ఇవ్వాలంటే దేవుడి సన్నిధిని వెదగాలి. ప్రతి క్షణము కూడా వెదకమంటున్నాడు. ఇదిగో నా రక్షకుడు కానబోతున్నది దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాక స్పందము, ఆయన నాకు రక్షణాధారం ఆయన అని యెషయా గారు ప్రవచిస్తున్నారు. 12వ వచనం 2వ వచనంలో ఆయన రక్షణాధారం. చూడండి, మనం రక్షిస్తున్నారంటే, నడిపిస్తున్నారంటే, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజే రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చిన ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయించదరు అని అంటున్నారు. అలాగా ప్రవక్తలు అలాగా చూశారు. మరి ప్రకృతి కూడా ఆయననే వివరించింది. అవి చూసుకొని ముగించేద్దాము. కీర్తన 19వ అధ్యాయంలో ప్రకృతి కూడా కనపరిచింది. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురణ చేస్తుంది. మరి పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. మరి మనం ఎలాగ చెప్తున్నాం? నేను ఎలా చెప్తున్నాను నేను దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. దేవా, ఈ రోజు నుంచి నేను స్తుతిస్తాను, నేను ప్రకటిస్తాను, నీకు ఇష్టంగా నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా నడుస్తాను. ఈ అంచె దినాల్లో దేవునాత్మను పొందుకుంటాను. అదొక వాక్యం. ఎలా ఉన్నదంటే యెషయా 47వ అధ్యాయంలో ఉంటుంది. కొరత లేని ఆత్మతో అలాగే నింపబడాలి అని చెప్తున్నాడు దేవుడు. అలాంటి కొరత లేని ఆత్మతో మనం నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ అలాగే ఆశపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూద్దాం, యెషయా 47వ అధ్యాయము. నడుములోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, మరి కొరత లేనంత ఆత్మతో దేవుడు నింపబడ. చూడండి, ఆయన వారు 1000 మూరలు కొలిచి నీళ్ల గుండాలను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండేది. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండేను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనబడేను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను అంటున్నాడు. అటువంటి అభిషేకము దేవుడు హెజ్కేల్ గారికి ఇచ్చాడు. మరి ఆ అట్టి కృప మనకి ఇవ్వాలని మనం ఆశపడదాము. మరి ప్రకృతి ఆ విధంగా మరి ప్రకృతి ఏం చేసింది? దేవుడి నామాన్ని అలాగా మహిమపరిచింది అనమాట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరం లేదు. మనం కూడా అట్టి కృపను దేవుడు అనుగ్రహించిలాగిన ప్రార్థన చేసుకున్నాము. మహిమగల దేవా, అభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో అయా వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. నేను మహిమపరచడానికి అయా ఇది మొదలుకొని అయా పర్వతం మీద నిలబెట్టావు తండ్రి. నేను మమ్మల్ని నా తండ్రి అయా సియోను పర్వతంగా నా తండ్రి మేము ఉండడానికి, సియోను కుమారులుగా మేము ఉండడానికి ప్రభా మీరు సహాయం చేస్తున్నారు దేవా. నీకు స్తోత్రాలు అయా. నీలో ఉన్న మహిమ ప్రత్యక్షపడుతుందని చెప్తున్నాం నాయన. అయా తండ్రి నాయన, మీరు నాయన వచ్చి అటువంటి మహిమతో అయా మమ్మల్ని నింపండి. చేతులెత్తిన ప్రతి ఒక్క బిడని నింపండి ప్రభా. అయా ప్రకృతి స్తుతిస్తుంది. మరి దావీదు భక్తుడు స్తుతించాడు ప్రభా. అయా యెహోవాను ఆశ్రయించిన అయా జనులు ధన్యులు అని చెప్తున్నాం ప్రభా. యెహోవాను వెతకండి, ఆశ్రయించండి అని చెప్తున్నాం ప్రభా. అయా తండ్రి ఇంకెంతమంది ఉన్నారు అయా తండ్రి బాధల్లో, వేదల్లో, దుఃఖముల కుటుంబాలు నలిగిపోతూ అయా తండ్రి మోసపరిచే ఆత్మతో సాతాను బంధకాల నుండి వేస్తున్నాము, విడుదల ప్రకటిస్తున్నాము, వేస్తున్నాము అయా నా తండ్రి దిద్దుబాటు ఆత్మను కుమ్మరించండి వేస్తున్నాము అయా మహిమగల నామములో ప్రభా. ఎవరో 16:8 ప్రకారం దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. నీ అభిషేక తైలముతో ప్రతి ఒక్కరిని అలంకరించి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప,
కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము మనందరికీ తోడేది నడిపించును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. God bless you. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.